హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే టిఫిన్ కింద అయితే ఊదలు అయితే నానబెట్టాను. ఇవి 5 రకాల మిల్లెట్లో ఇది ఒక రకం మిల్లెట్ అనమాట. ఇవి నైటే మనం నానబెట్టుకోవాలి. ఒక కప్ ఆఫ్ వాటర్కి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని నైట్ నానబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సండే వ్లాగ్ అనమాట ఇది. నేనైతే ఇప్పుడైతే గిన్నెలు అయితే వాష్ చేస్తున్నాను. మేమైతే ఈ లిక్విడ్ అయితే యూజ్ చేస్తాము, బట్ ఈ లిక్విడ్స్ని మేము పర్చేజ్ కూడా యూజ్ చేస్తాము, బట్ ఈ లిక్విడ్స్ని మేము అమ్ముతామన్నమాట. మా బిల్డింగ్లో వాళ్ళు కూడా ఇవే లిక్విడ్స్ యూజ్ చేస్తారు. లిక్విడ్స్ అయితే చాలా బాగుంటాయి, క్వాలిటీగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేనైతే గిన్నెలన్నీ కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే ఇప్పుడే మా హస్బెండ్ అయితే ఇంకా లెగవలేదనమాట. సండే కదా, కొంచెం అయితే లేటుగా లెగుస్తాము. సండే కదా, సండే అంటే కొంచెం హరీ బరీ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లేటుగానే లెగుస్తామన్నమాట. సండే లెగవగానే ముందు ఇంకా అంట్లన్నీ కడిగేసుకొని ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ పని ఉందంటేనే నైట్ అయితే వాష్ చేసుకుంటాను. లేదు అంటే మార్నింగ్ అయితే నేను వాష్ చేసుకుంటాను. ఎందుకంటే అంత ఎక్కువసేపు టైం ఏం తీసుకోదులేండి. అందుకని చెప్పేసి మార్నింగ్ అయితేనే నేను మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట. డిషెస్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ లిక్విడ్ చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, లెమన్ స్మెల్ అయితే వస్తుంది. బట్ మనం కొంచెం లిక్విడ్ యాడ్ చేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మంచిగా అయితే అవుతుంది. ఇదైతే బాటిల్ వచ్చేసి 180 ఫ్రెండ్స్, 180 కాస్ట్ తగ్గట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయకపోతే ఇది బెస్ట్ లిక్విడ్ అని చెప్పుకోవాలి. ట్రై చేయండి వన్స్. తర్వాత మీరు దీనికి ఇంకా అలవాటైపోతారనమాట. అట్లా ఉంటుందన్నమాట. ఇది అంత బాగుంటుంది. ఓకే, ఇంకా అయితే నేను గిన్నెలు వాష్ చేసుకుంటున్నాను. ఈరోజైతే ఫస్ట్ టైం మిల్లెట్తో అయితే నేను ఉప్మా చేద్దామని అయితే అనుకున్నాను. బట్ అది ఎలా వస్తుందో ఏంటో చూడాలి. ఇంకా సండే కూడా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తారు. హాఫ్ డే వర్క్ అయితే వెళ్తారనమాట. హాఫ్ డే నుంచి అయితే వస్తారు, 2కి అలా వస్తారు. లేకపోతే మార్నింగ్ వెళ్ళకపోతే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి ఈవినింగ్ నైట్ 9కి అలా వస్తారనమాట. డైలీ రొటీన్ అందరికీ చాలా పనులు ఉంటాయి కదా. మార్నింగ్ అంటేనే పనులతో బిజీగా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. ఇవన్నీ గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి. ముందు కౌంటర్ టాప్ అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మొత్తం అయితే వాష్ చేసుకుంటున్నాను. వీడియో లెంతీ అవుతుంది అని అంటే మీరు చెప్పండి ఫ్రెండ్స్. వీడియో లెంతీగా ఉంది, కొంచెం తగ్గించి పెట్టండి అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసరికి మీకు వ్లాగ్స్ కావాలా, మామూలు వీడియోస్ కావాలా అనేది నాకు కామెంట్లో పిన్ చేయండి. వ్లాగ్స్ కావాలంటే నేను డైలీ వ్లాగ్సే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వాష్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే అన్నీ అయితే స్టాండ్లో అయితే సర్దేసుకుంటున్నాను. ఎక్కడవైతే పెట్టేస్తున్నాను. బట్ ఈ స్టాండ్ ఉండటం వల్ల చాలా యూజ్. ఎందుకంటే మనకి ఎన్ని సామాన్లు అయినా కానీ ఇందులో పట్టేస్తాయి అన్నమాట. బట్ మనం డైలీ యూజ్ చేసుకునే సామాన్లు అన్నీ అయితే ఇందులో పట్టేస్తాయి. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. బట్ చాలా రీజనబుల్గా కూడా మాకు వచ్చిందనమాట. ఇది మా మ్యారేజ్ అయిన ఫస్ట్లో అయితే మేము తీసుకున్నాను. నాకు ఇదైతే 1000 రూపీస్కే వచ్చింది. బట్ ఇది కేపీహెచ్పిలో తీసుకున్నాను. 1000 రూపీస్కే నాకైతే ఈ స్టాండ్ అయితే వచ్చింది. ఇంకా అమ్మకి
అమ్మ వాళ్ళది గ్యాస్ పొయ్యి కూడా పాడైపోతే ఆ అమ్మ గ్యాస్ స్టవ్ కూడా తీసుకుందనమాట. అది కూడా 1000 రూపీస్కే వచ్చింది. బట్ ఇప్పటి వరకు కూడా బాగా వర్క్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది తీసుకొని. 2 ఇయర్స్ వరకు కూడా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే కంప్లీటెడ్గా నా అంట్లు మొత్తం కడగడం అయితే అయిపోయింది. బట్ నేను అది కట్ చేస్తుంటే మిల్లెట్స్ ప్యాకెట్స్ కట్ చేస్తుంటే సీజర్ అయితే ఇరిగిపోయిందనమాట. ఓకే, ఇప్పుడైతే నేను కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. డైలీ నాకు కౌంటర్ టాప్ క్లీన్గా ఉంటేనే వంట చేయడం అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఆ వాటర్ అన్నీ ఉంటాయి కదా సింక్లో, ఆ వాటర్ అన్నీ పోగొట్టేలాగా చేసి మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మొత్తం అయితే కౌంటర్ టాప్ అయితే క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ చేసుకొని నీట్గా తుడిచేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు మా కౌంటర్ టాప్ అయితే చాలా నీట్గా ఉంటుంది. అప్పుడే వంట చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. మొత్తం శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. బట్ నేను నైట్ అయితే వీడియోలు అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. బట్ మార్నింగ్ టైం నాకు వర్క్ చేసుకోవటం ఇంకా కుదరదు కాబట్టి ఈవినింగ్ టైం అయితే నేను వీడియో ఎడిటింగ్ అవన్నీ ఈవినింగ్ టైం అలా పెట్టుకుంటానమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. బట్ స్టాండ్లో అయితే అన్నీ సర్దేశాను. మొత్తం సింక్ అవన్నీ క్లీన్ చేశాను. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడు చాలా హ్యాపీగా అండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే మిల్లెట్స్తో అయితే ఉప్మా అయితే ట్రై చేస్తున్నాను. చూడండి, ఇవి బాగా వాష్ చేసుకోవాలి. 1 కప్పు మిల్లెట్స్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. మనం 2 కప్పులు తీసుకుంటే అవి 4 కప్పులు వాటర్ తీసుకోవాలన్నమాట. మిల్లెట్స్ అయితే వాష్ చేసుకున్న తర్వాత మనం 1 కప్పు వాటర్ 1 కప్పు మిల్లెట్స్కి 2 కప్స్ వాటర్ అయితే తీసుకొని చేసుకోవాలి. కాకపోతే ఇది మ్యాక్సిమం 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. అప్పుడప్పుడు చేసుకోవడానికి అవ్వదు. 6 అవర్స్ నానితేనే ఇది చేసుకోవడానికి అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడైతే అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉప్మా కావాల్సిన టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పల్లీలు, ఇంకా పోపు దినుసులు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసి ఇంకా మనం అన్నీ వేయించుకున్న తర్వాత ఇంకా జస్ట్ ఉప్మా ఎలాగో అలాగే ఈ ప్రాసెస్ కూడా ఉప్మా ఎలాగో అలాగే అండి, సేమ్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందా ఏంటి, అసలు తినడానికి అవుతుందా కాదా అని చెప్పేసి అయితే ట్రై చేశాను. కానీ బాగానే వచ్చింది. బట్ ఇదేంటంటే మనకి కొంచెం ఇప్పుడు అందరికీ ఫ్యాటీ లివర్ అని అవి వస్తున్నాయి కదా. ఇప్పుడున్న ఈ జనరేషన్లో వాళ్ళకి 30కే హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. నాకైతే 30 కాదు 13కే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే వచ్చింది. బట్ దానివల్ల ఇప్పటికీ సఫర్ అవుతూనే ఉంటానన్నమాట. 13 సంవత్సరాల ఏజ్లోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో అయితే చాలా సఫర్ అయ్యాను. బట్ ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ అండి. ఇంకా సరే అని చెప్పేసి కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అని చెప్పేసి కొంచెం డైట్ ఫాలో అవుదాం అని చెప్పేసి ఈ మధ్య కొంచెం మిల్లెట్స్, చియా సీడ్స్ ఇవన్నీ అయితే కొంచెం చేసుకొని కొంచెం వెయిట్ కూడా లాస్ అయినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇట్లా అయితే ట్రై చేస్తున్నాను. చూడండి, ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ మగ్గిపోయింది అంతా. ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్నే మనం 2 కప్పుల వాటర్ అయితే తీసుకుందాం. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మిల్లెట్స్ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ పొల్యూషన్, ఈ అంతా మెడిసినల్ ఫుడ్, ఇదంతా బయట ఫుడ్, చెత్త ఫుడ్ ఇదంతా కాకుండా మిల్లెట్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్కైనా మనం మిల్లెట్స్తో దోశ, మిల్లెట్స్తో ఇడ్లీ అవన్నీ చేసేసుకొని మంచిగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఇంకా స్నాక్స్ అయినా కానీ మనకి ఇప్పుడు మంచిగా ఆవకాడో అని ఇంకా మంచిగా అన్నీ దొరుకుతున్నాయి. బ్రోకలీ, ఆవకాడో ఇవన్నీ ఫోలిక్ యాసిడ్ ఫుడ్ ఉంటుంది. ఇవన్నీ తీసుకోండి. ఇంకా ఇవి ఉంటాయి కదా ఈవినింగ్ స్నాక్స్ కింద
మీరు సలాడ్స్ అవి తీసుకోండి, హెల్త్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే 30లోనే షుగర్స్, బీపీస్ అన్నీ 30లో అటాక్ అవుతున్నాయి అన్నమాట. మ్యాక్సిమమ్ 100 ఇయర్స్ అనేది ఇప్పుడు ఎవరు కూడా అసలు ఏం అవ్వట్లేదు, బతకట్లేదు. ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియట్లేదు. అట్లా ఉంది సిచ్యువేషన్, పరిస్థితి. 30 ఇయర్స్కే హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది అయితే ఇదవుతున్నారు. మరీ ఈ కరోనా వచ్చిన ఆఫ్టర్ అయితే చాలామంది 30 ఇయర్కే హార్ట్ అటాక్ వచ్చి పోతున్నారనమాట. అట్లా ఉంది సిచ్యువేషను. అందుకని ఫుడ్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే కొంతలో కొంత తగ్గించుకోవచ్చు అన్న ఇదైతే ఉంది. అందుకని మనం తీసుకునే రైస్ కాకుండా ఎప్పుడు రైస్లో కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకా మిగతా ఏం తక్కువ ఉంటాయి కాబట్టి రైస్ ఎక్కువ తీసుకుంటే షుగర్ వచ్చే ప్రాబ్లం కూడా మెయిన్ ఉంది కాబట్టి రైస్ని అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం వీలైనంత వరకు మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. చపాతీలో కూడా మల్టీవిటమిన్ చపాతీ తీసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఇదైతే మిల్లెట్స్ ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను గోంగూర అయితే వలిచి పెట్టుకుంటున్నాను. లంచ్లోకి గోంగూరతో పప్పు అయితే వండుదామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే చికెన్, ఎగ్స్ ఏం తినకూడదు. బట్ ఎగ్స్ అయితే చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఉన్నాయి. బట్ అవి వండుదాము. అప్పుడు మేము తీసుకున్నప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ వండాలి. కొన్ని రోజులు అవుతుంది వండట్లేదు, కానీ అవి కూడా వండాలన్నమాట. అంతకుముందు నేను ఉడకబెడితే చాలా అసలు ఏం ఉడకలేదు ఫ్రెండ్స్, ఇరిటేట్ వచ్చింది అప్పటితో. ఓకే, ఇప్పుడైతే అంతా గోంగూర అయితే ఒలుస్తున్నాను. మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం? గోంగూర అంటే మా గుంటూరే గుర్తొస్తుందండి. మాది యాక్చువల్లీ గుంటూరు అనమాట. గుంటూరు అంటే గోంగూర, గోంగూర అంటే గుంటూరు కదా. కాదని చెప్పండి. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా గోంగూర తినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? గోంగూర నిజంగా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మటుకు గోంగూర అయితే పడదు. నాకైతే అస్సలు పడదండి. ఇష్టం కానీ పడదు. ఏం చేస్తాం, ఇష్టమైన ఫుడ్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో వదులుకోవాల్సి వస్తుంది. అట్లాంటి వాటిలో గోంగూర కూడా రేర్గా, అంటే మా హస్బెండ్ కోసం తీసుకుంటాను, బట్ కొంచెం రేర్గానే తెస్తూ ఉంటానన్నమాట. ఎక్కువ ఆకుకూరలు అంటే మేము తెచ్చుకునేది పాలకూర ఒకటి తెస్తాను, మెంతికూర ఒకటి తెస్తాను, తోటకూర. ఇవి 3 అయితే కంపల్సరీ వీకెండ్లో ఒక 2 అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా మిగతా ఒక 2 వీక్స్కి ఒకసారి గోంగూర అలా తీసుకుంటాను. గోంగూర, ఇంకా ఇది చుక్కకూర కూడా బాగుంటుంది టేస్ట్. కొంచెం పుల్లగా అలా ఉంటుంది, బాగుంటుంది చుక్కకూర కూడా. ఇంకా మనకి పొన్నగంటి కూర అవన్నీ ఉంటాయి కానీ బట్ అవన్నీ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంకా ఇది కూడా పుదీనా, అది కూడా తెస్తానన్నమాట. పుదీనా పికిల్ చేయడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం పప్పు అయితే పెట్టుకుందాం. పప్పు అయితే నేను కొంచెమే వేస్తాను, మేమిద్దరమే కాబట్టి కొంచెమే వేస్తాను. పచ్చిమిర్చి, టమాటో అండ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇంక ఇప్పుడైతే గోంగూర యాడ్ చేశాను. పసుపు యాంటీసెప్టిక్ కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి ఏ కర్రీలోనైనా. అంటే మరీ ఎక్కువ కాదు, స్మెల్ వచ్చే అంత కాదు, కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం బాడీకి మంచిదన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేను పోపుకి కావాల్సినవి కూడా కట్ చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట. ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ రైస్ అయితే పెట్టాను, రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా పప్పు కూడా పెట్టేసుకున్నాను. పప్పు ఉడికేలోపు ఇంకా నేను ఇంట్లో క్లీనింగ్ పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా సోఫా అంతా సర్ది పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే బెడ్రూమ్, ఇది మా బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో అయితే ఇంకా దుప్పట్లు అవన్నీ చూడండి ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఇంకా నీట్గా ఫోల్డ్ చేసేసి ఇంకా బెడ్ అయితే సర్దుతున్నాను. ఇదైతే డబల్ కాట్ కాదు, జస్ట్ మామూలుగా. ఇదేం మంచం అంటారు సురేష్? ఇది నిన్నే ఇదేం మంచం అంటారు? హైరన్ మంచం అంట ఇది. బట్ ఇంక ఇదే మేము యూజ్ చేస్తున్నాము. బట్ ఇవి మాకు 2 ఉన్నాయి. ఇది మా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ తీసుకొచ్చాడనమాట. మా హస్బెండ్ తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇది ఉంది కదా, మనం ఎందుకులే డబల్ కట్ మంచం అని చెప్పేసి మేము డబల్ కట్ మంచం తీసుకోలేదు. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. డబల్ కట్ కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇది ఉంది కదా, మళ్ళీ ఇది ఫోల్డ్ చేసి పెట్టాలి కదా, ఎందుకు వేస్ట్.
ఇది ఉన్నన్ని రోజులు ఇది వాడుకుందాం, తర్వాత మనం డబల్ కాట్ తీసుకుందాం అని చెప్పేసి మేమైతే ఇది యూజ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది, పెద్దదనమాట. మాకు ఇంకొకటి ఏంటంటే అనుకోకుండా మాకు ఇంకొకటి హాల్లోకి వచ్చిన మంచం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రిటైర్ అయ్యి తను కలకత్తా వెళ్ళిపోయారనమాట. కలకత్తా వెళ్ళిపోతే తనైతే మాకు తనకు రిటైర్ కాదు, ట్రాన్స్ఫర్ అయిపోయి కలకత్తా వెళ్ళిపోయాడు. కలకత్తా వెళ్ళిపోయినప్పుడు మాకు కొన్ని ఐటమ్స్ అయితే అంటే అంత దూరం ట్రాన్స్పోర్ట్ చేయలేరు కదా వస్తువులతో. అందుకని చెప్పేసి మంచము, కొన్ని మంచం అట్లా ఉంటాయి కదా, కొన్ని ఐటమ్స్ అయితే మాకైతే ఇచ్చారనమాట. మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాడనమాట. బట్ అలా అన్నీ కొత్తవే ఐటమ్స్. బట్ అందుకని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొచ్చాడు. ఇంకా అదైతే హాల్లో అయితే వేసాము. ఓకే, ఇప్పుడైతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే సర్దుతున్నాను. నాకు ప్రతిరోజు ఇంక ఇలాగే వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇంకా సర్దుతున్నాను అనమాట. ఇంకా వీకెండ్ కదా, కొంచెం క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా 10 డేస్కి 15 డేస్కి ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుంది కదా. ఇంకా కోలిన్ యాడ్ చేసి మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ బీరువా వచ్చేసి మేము డ్రెస్సింగ్ టేబుల్ బీరువా వచ్చేసి నాంపల్లిలో తీసుకున్నాము. మా వానర్ ఆంటీ చెప్పారు నాంపల్లిలో అయితే చాలా బాగుంటాయి, బట్ రీజనబుల్ కాస్ట్కి వస్తాయి అని చెప్తే డ్రెస్సింగ్ టేబుల్ బీరువా వచ్చేసి నాంపల్లిలో తీసుకున్నాము. ఆల్రెడీ మీకు సోఫా వీడియో అయితే నేను పెట్టాను. సోఫా వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాము, అంటే బిగ్ బిలియన్ డేస్లో ఆర్డర్ చేశాము. మాకు ఆఫర్తో, క్రెడిట్ కార్డ్ ఆఫర్తో అయితే అది వచ్చిందనమాట. అది కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా అంటే డబల్ మిర్రర్ అనమాట, డబల్ మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చింది. బట్ ఏంటంటే ఇది తీసుకున్నప్పుడు దీనికి చైర్ ఒకటి వస్తుంది కదా, ఆ కన్ఫ్యూజ్లో అన్ని డ్రెస్సింగ్ టేబుల్స్ అన్నీ ఒక సీరియల్ నెంబర్స్ లాగా అన్నీ ఒక బాగా పెట్టారు. బట్ నాకు ఆ చైర్ అనేది మర్చిపోయాను. బట్ అది తీసుకొచ్చుకోలేదన్నమాట. తర్వాత వెళ్ళడానికేమో అది దగ్గర కాదు, ఇంకా అటు సైడ్ మాకు వెళ్ళే పని లేదు. ఇంకా అది అలాగే అయిపోయిందనమాట. ఓకే, ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా బెడ్ అంతా ఫోల్డ్ చేసి పెట్టేశాను కదా దుప్పట్లు అవన్నీ. ఇంకా అయితే ఇప్పుడైతే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు మొత్తం క్లీన్ చేసి మాప్ పెట్టేస్తే ఇంకా ఒక పని అయిపోతే అవుతుంది అనమాట. ప్రతిరోజు అయితే నేనైతే ఇల్లు అయితే తుడుస్తాను. నాకు ప్రతిరోజు తుడవటం అలవాటు. కొంతమంది ఏముందిలే అని చెప్పేసి అంటారు. అంటే మేము సిటీస్లో ఉండే వాళ్ళకి అంత మురికి డస్ట్ అయితే ఏమి ఉండదు. బట్ కాకపోతే ప్రతిరోజు మనం తుడుచుకుంటే చాలా బాగుంటుంది అనమాట, ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ప్రతిరోజు అయితే క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా అయితే చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మాప్ పెట్టేస్తున్నాను, శుభ్రంగా తుడుస్తున్నాను. ఏంటో ఫ్రెండ్స్, సమ్మర్ వస్తే బొద్దింకలు కొంచెం తక్కువ అవుతాయి, కానీ వింటర్ ఇంకా సమ్మర్ బాగా రావాలి. మే అట్లా కొంచెం తక్కువ అవుతాయి అనుకుంటా. బొద్దింకలు అయితే బీభత్సంగా వస్తున్నాయి. అసలు ఈ బొద్దింకలతో అయితే నాకు చిరాకు వస్తుంది. బొద్దింకలకి ఏదైనా మందు, బెస్ట్ రెమెడీ ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్లో ఎక్కడ బొద్దింకలు లేని ప్లేసే ఉండదు అనుకుంటా. ఇంకా మేము ఉండే ఏరియాలో కొంచెం దోమలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆఫ్టర్నూన్ అంతా ఏముండవు, కానీ ఈవినింగ్ 6 అయితే ఎక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడైతే చూడండి, పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా పప్పు అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఇల్లు మొత్తం అయితే శుభ్రంగా నేను తుడిచేసాను అనమాట, మాప్ పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. టైం వచ్చేసి అరౌండ్ 11:30 ఆ టైం అవుతుంది. బట్ అప్పటి వరకు నాకు పనే సరిపోయింది.
బట్ నేను బ్రేక్ఫాస్ట్ 11:30 అట్లా తింటాను. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి తింటే తింటాను, లేకపోతే స్కిప్ చేసి ఈవినింగ్ డిన్నర్ చేస్తాను. డిన్నర్ కూడా లైట్గానే తింటాను. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఈ ఉప్మా ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. పర్లేదు ఫ్రెండ్స్, అంటే తినొచ్చు. బట్ ఇందులోకి ఏంటంటే కారపొడి లేదైనా కర్రీ వేసుకొని అయితే తినవచ్చు. షుగర్ అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే షుగర్ మనం ఎంత కష్టపడి మిల్లెట్స్ తెచ్చుకొని మిల్లెట్స్ వండుకుంటున్నాం కదా హెల్త్ గురించి, మళ్ళీ షుగర్ వేసి, షుగర్ అంటే ఆల్సో పాయిజన్, అందుకని షుగర్ వేసి మళ్ళీ ఇది అవుతుంది. అందుకని చెప్పేసి ఇట్లాగే తినడానికి ట్రై చేయండి. ఏదైనా కర్రీ లేకపోతే కారపొడి వేసుకొని తినేయండి. బాగానే ఉంది. తినొచ్చు. ఇప్పుడైతే గోంగూర పప్పు అయితే వెనుపుతున్నాను. పప్పు బాగా కుక్ అయిపోయింది, కొంచెం థిక్నెస్గా ఉంది కదా, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. పప్పు అయితే పోపు పెట్టుకుందాం. పోపులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు ఇవన్నీ అయితే యాడ్ చేశాను అన్నమాట. రైస్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్.